ఏపీలో అబద్ధాల పాలన సాగుతోందని ఆ అబద్ధాల్లోనే చంద్రబాబు ప్రభుత్వం మునిగిపోక తప్పదన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. అనంతపురం జిల్లా ఉరవకొండలోని 1వ వార్డులో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు. ప్రజలను ఎలా మోసగించాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు శిక్షణ ఇచ్చేందుకే టీడీపీ శిక్షణా తరగతులు పెట్టిందని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కేవలం 4 రోజుల్లోనే రెయిన్ గన్లతో కరువును జయించామని చంద్రబాబు చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. శాసనసభ్యులు వాళ్ళ లీడర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా, శిక్షణా తరగతుల్లో కూడా అంత అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అబద్ధాలు చెప్పడం పైనలో చంద్రబాబు గారు నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఈరోజు అబద్ధాలపైన ఆధారపడి ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు అవినీతి, అబద్ధాలు ఇది తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి మౌలికమైన సమస్యలు పరిష్కరించేటువంటి తీరిక కానీ అటువైపు ఆలోచన కానీ లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ అబద్ధాలపైన ఆధారపడే మునిగిపోతాడు అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతుంది.